జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. दक्षिणे विघ्नानं जलजातपत्प्रणयनं भद्राद्यमोऽधिष्ठितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितम् భక్తులందరికీ ముందుగా భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మహాప్రభు వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న భద్రాచల దేవస్థానంలో ముందుగా మనం నిర్వహించుకోబోతున్నటువంటి సీతారాముల కళ్యాణోత్సవానికి మునుపు చిన్న వేడుకగా ఎదుర్కోలు కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నా. సామాన్యంగా పెళ్లి కూతురు యొక్క ఇంటికి పెళ్లి కొడుకు వాళ్ళు బంధువులంతా కూడా వచ్చినప్పుడు అమ్మవారి తరపున వాళ్ళంతా కూడా ఎలా అయితే ఎదుర్కోవడం వారికి సకల మర్యాదలు అందించుకోవడం జరుగుతుందో అదే విధంగా మనం జగదభిరామైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవం సందర్భంగా ఇటు రామచంద్రమూర్తి తరపున జగన్మాత అయినటువంటి సీతమ్మ తరపున వారి యొక్క గుణగణాలను తెలుసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ముందుగా స్వామి యొక్క భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి మహాత్యాలు కూడా ఒక 2 మాటలు మాట్లాడుకొని ఆ తదుపరి మనం కార్యక్రమంలోకి అడుగుపడతాం. మనకి సీతారాముల కళ్యాణమే కాదు, ఏ కళ్యాణోత్సవం చేయాలన్నా కూడా ఆగమ శాస్త్రంలో యస్య అవతార దివసే తస్య కళ్యాణ ఆచరేత్ అంటారు. ఏ రోజైతే ఆ అవతారం ఎత్తడం జరుగుతుందో, ఆ జన్మదినం అనేటువంటి చెప్తుందో ఆనాడు కళ్యాణోత్సవం జరపాలని శ్రీపాంచరాత్ర శాస్త్రంలో ఉండడం చేత, అంతేకాకుండా మనం ప్రతిష్ఠాన కార్యక్రమాలు చేసుకుంటాం. ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకుంటే ఆ ప్రతిష్ఠ జరిగినటువంటి ముహూర్తం రోజున ఆ స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలి. మన ఆలయంలో ఒక ఆలయాన్ని నిర్మించుకుంటే ఆ ప్రతిష్ఠ ఏ రోజైతే భద్రాచల క్షేత్రంలో సీతారాముల యొక్క కళ్యాణోత్సవం జరుగుతుందో అదే రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించడం, అదే రోజు రామచంద్రమూర్తి కళ్యాణోత్సవం సమయంలోనే అన్ని ఆలయాల్లో కూడా ప్రతి వాడ, ప్రతి ఊరు,
ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి గల్లీ కూడా అదే ముహూర్తంలో సీతారామ కళ్యాణోత్సవం జరిపించుకుంటుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం రామదాసు గారు. వారు చేసిన మనకి పుట్టినటువంటి స్థితిలో మనం ఇన్స్టాగ్రామ్ అనో ఫేస్బుక్ అనో లేకపోతే ఈ న్యూస్ పేపర్లు ఇట్లాంటి ద్వారా మనం ఎంతో ప్రచారాన్ని చేస్తున్నాం. అంత చేసినా మనం అంత చేయగలుగుతున్నామా అంటే తెలియదు. ఇప్పుడు చేసినంత దానన్నిటికీ ముందే స్వామి ఆ రామదాసు గారు అప్పుడు ప్రచారం చేసి మన తెలుగు వారికే కాదు తమిళ రాష్ట్రం కానీ అటు నార్త్లో కానీ కర్ణాటకలో కానీ వారందరికీ కూడా భజన సంప్రదాయాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిన వారు ఎవరయ్యా అంటే మన రామదాసు గారు. అటువంటి రామదాసు గారి యొక్క జన్మస్థలంలో అక్కడ భద్రాచల రామచంద్రమూర్తి కళ్యాణోత్సవాన్ని చేసుకుంటూ ఉంటే ఈ రామదాసు గారు ఈ కంచెల గోప గారు ఆ రామచంద్రమూర్తి సన్నిధిలోనే నిరంతరం స్వామి సేవ చేసుకుంటూ ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఈనాడు ఆయన క్షేత్రంలో ఆయన జన్మించినటువంటి స్థలంలోనే ఆ రాముడే ఇక్కడ కూర్చొని చతుర్భుజ రాముడై శంఖం చక్రం ధనుర్బాణాలతో స్వామి మన కోసం భద్రాచలంలోనే రామదాస్ గారి కోసం ఏం చేస్తే మనందరి కోసం ఆ రాముడు మన దగ్గర ఏం చేసుకున్నాడు. ఎంత అదృష్టం. అట్లాంటి రోజున మనం నవమి కళ్యాణోత్సవాన్ని మనం ఈ స్థానంలో చేసుకుంటున్నాం అంటే ఎంత అదృష్టం ఉంటుంది. రామదాస్ గారు అక్కడ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నా వారి అంతర్యామైనటువంటి వారి స్థానం కూడా ఈ క్షేత్రంలోనే ఉన్నది. నిరంతరం రామనామ స్మరణ చేసుకునేటువంటి ఈ సన్నిధిలో కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు గుణగణాన్ని చెప్పుకోవాలి కనుక శ్రీరామచంద్రమూర్తి సూర్యవంశానికి చెందినటువంటి వాడు, అటు అమ్మవారు చంద్రవంశానికి చెందినటువంటి తల్లి. అంటే సూర్యుడు లేకపోయినా కష్టమే, చంద్రుడు లేకపోయినా కష్టమే కదా. పగలంతా ఉండి రాత్రి లేకపోతే కష్టం కదా, చల్లగా ఉండలేము కదా. చల్లగా ఉంటూ సూర్యుడు లేకపోతే మనకి ఈ చెట్లు కానీ చేమలు కానీ ఉండగలుగుతాయి, అవి బ్రతకలేదు. చంద్రుడు కావాలి, సూర్యుడు కావాలి. సూర్య భగవాను యొక్క వంశంలో రామచంద్రుడు కావాలి, చంద్రవంశంలో చెందినటువంటి సీతమ్మ తల్లి కావాలి. వీరు ఇరువురు కలిస్తేనే కదా మనకి ఆనందం. రాత్రి పగలు రెండు ఉండాలి, వేడి చల్లదనం రెండు ఉండాలి. అవన్నీ కలిస్తేనే మనం బ్రతకగలుగుతాం. కనుక వారిద్దరి చల్లని చూపు మనందరి కూడా ఉండాలి. రామచంద్రమూర్తిని చెప్తారు, ఎవరైతే నాగవంశముల పూర్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యోద్భవృత చారిత్రేణ జగోముక్తః సర్వభూతేషు లోహితః విద్వానః కష్టమర్థశ్చ కశ్చేయ ప్రియదర్శనః. ఇట్లా ఎవరున్నారు ధర్మాన్ని కాపాడేటువంటి వాడు, కృతజ్ఞతగా ఉండేటువంటి వాడు, అంటే 16 గుణాలు కలిగినటువంటి స్వామి మన రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అవతారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీమన్నారాయణ నుంచి అవతారం. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ, ఇటువంటి అవతారాలలో మనకి ప్రసిద్ధమైనటువంటి అవతారాలు 2 అవతారాలు, పరిపూర్ణమైనటువంటి అవతారం. దాంట్లో రామచంద్రమూర్తి యొక్క అవతారం మానవుడు ఎలా నడుచుకోవాలో నడిచి చూపించినటువంటి స్వామి అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉండాలి, ఎలా రాజకీయానికి సంబంధించినటువంటి చేయాలి, మనుషులంతా కూడా ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా ఏం చేయాలనేటువంటిది అంతా కూడా ఆ కృష్ణ భగవాన్ చెప్తూ ఉంటారు. అటువంటి పరిపూర్ణమైన అవతారాలు శ్రీమన్నారాయణ యొక్క అవతారం. ఆ చేత రామచంద్రమూర్తి మనకి విశేషంగా ఇక్కడ వేచేస్తున్నారు. వారిలో అలానే సీతమ్మ తల్లి కూడా సకల గుణాలకు అతీతమైనటువంటి స్వనామవాడు. అమ్మవారి యొక్క మనస్సు చాలా చల్లనైనది. మనం కళ్యాణోత్సవం చేసుకుంటున్నామంటే కళ్యాణోత్సవంలో యోక్తధారణ ఉంటుంది. ఆ యోక్తధారణ చేస్తారంటే ఆవిడ కోసం దోషం ఉంటుందన్న, అంటే ఘటస్థానంలో యోక్తధారణ చేస్తున్నారంటే ఆ ఘటస్థానంలో ఎటువంటి గర్భ
గర్భస్థ దోషాలున్నా కూడా పోగొట్టడం కోసం దర్భలతో తయారు చేసినటువంటి ఆ యోగ్ర పరికరాన్ని అమ్మవారి యొక్క నడుము కడతారు. అమ్మవారికి దోషం ఉంటుందన అమ్మవారికి కడితే ఒకవేళ మనం వారి యొక్క సంతానం కనుక మనకేమైనా దోషాలున్నా కూడా గర్భస్థ దోషాలు అవన్నీ తీర్చడం కోసం అమ్మ మనందరి తరఫున కట్టుకుంటుంది. ఎంతటి మన మీద దయ, అంతటి దయ ఉన్నటువంటి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి మనం ఇవాళ కళ్యాణ మహోత్సవాన్ని గావించుకుంటూ ఉన్నాం. ముందుగా స్వామి తరఫున అమ్మవారికి, అమ్మవారి తరఫున స్వామి కూడా వస్త్ర సమర్పణ జరుగుతుంది. ఆ తదుపరి మాలా పరివర్తన చేసుకొని మనం కళ్యాణ మహోత్సవానికి అడుగు పెడతాం. రాజా రామచంద్ర భగవాన్ नमस्कारान् समर्पयामि यथास्थानं प्रतिष्ठापयामि ध्रुवन्देरायमित्रेण श्रीसीता महालक्ष्मी देव्याः कटिस्थाने योगबन्धनं कृत्वा अंदर नमस्कार చేసుకోండి. జై శ్రీరామ్. ఓం ధ్రువందేరాయ వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంతరింద్రస్యాస్య రాష్ట్రంతారయత ధ్రువం యోగధారణమోస్తస్తు మహోస్తస్తి భవంతో మహాంతో నక్షత్రో యోగధారణమోస్తస్తు మహోస్తస్తు గోవింద इदं पाद्यं समर्पयामि इदमाचमनीयं समर्पयामि तद्विश्वादिति मन्त्रेण यज्ञोपवेदं धारयेत् రామచంద్రమూర్తికి ద్వితీయ యజ్ఞోపవేద ధారణ చేస్తున్నారు. గృహస్థాశ్రమ కోసం స్వామికి యజ్ఞోపవేదాంతరం ధరింపజేస్తున్నారు. అంతా కూడా దర్శనం చేసుకోండి. ఓం తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయః
अखिललोकपरिपालनपरायणस्य भगवतो नारायणस्य महाजनौघमध्ये परिभ्रमायमानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे व्यक्ताव्यक्तमहदहङ्कारपृथिव्यक्तेजो वायुराकाशाब्जावरणेनावृते अस्मिन् महति ब्रह्माण्डखण्डमण्डले आधारशक्तिकूर्मानन्दाद्यष्टदिग्गजो परिप्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल रसातल पातालाग्र सप्तलोकानाम् ऊर्ध्वभागे भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकादिषण्लोकानाम् अधोभागे अनेकफणिराजशेषस्य सहस्रफलः मणिमण्डलमण्डिते दिग्गजसुन्दार्दण्डोत्तम्भिते लोकालोकाचलवलयुते लवल इक्षुसुरासत्पिदधिक्षेरस्वादोदकार्णव परिहृतजम्बोप्लक्षकुशक्रौञ्जशाकशाल्मणि पुष्कराख्य सप्तद्वीपद्वीपुते इन्द्रकसेरुताम्रपर्णिकपस्तिनाकसौम्यगन्धर्वभारतेति नवखण्डमण्डिते दण्डकारण्य चम्बकारण्य बदलिकारण्य देविकारण्य कामिकारण्य कदलिकारण्य नैमिषारण्य नहुषारण्य जम्बकारण्य सह्यारण्ये दशारण्ये विराजिते अयोध्या मथुरा माया काशी काञ्ची अवन्तिका द्वारकापुरी इत्यादि अनेकमण्यनदीभिः सहस्रप्रधरे कुरुवाञ्जालमध्यदेशाङ्गवङ्गकलिङ्गकाम्भोजकाश्मीरमघतमत्रमालमनेपालशोलगोलमलयाल सिंहरद्रविडद्राविड कर्णाटलानगरहानविराडमान्यपुलिन्ददाशार्णवशूरसेन वार्मिकवर्धरकेकयकोसलकुन्दलसौवीरसौराष्ट्र महाराष्ट्रादिषट्पञ्चदेशविराजिते पञ्चाशत्कोटियोजनविस्तीर्णे भूमण्डले सुमेरुनिषदहेमकूटहिमवद्विन्द्याचलानाम् हरिवर्षकिम्पुरुषवर्षयोर्दक्षिणे मलयाचलादुत्तरे स्वर्णप्रस्थप्रां सुसूक्तावर्तनमनकमोहारकपाञ्चजन्यसिंहालङ्केति नोखण्डमण्डिते कर्णभूमौ सौम्यपदे पुण्यक्षेत्रे श्रीरङ्गऋषिगिरिजगिरिसत्यप्रदहोबिलपाण्डुरङ्गहोबिलप्रभुति ताम्रपर्णी कावेरी वयस्विते कृतमानाबाहुधा सुवर्णमुखी पिनाकिनी कृष्णानदीनाञ्चोत्तरदेशे श्रीमद्गोदावर्याः उत्तरतटे कास्यादिनिखिलपुण्यक्षेत्रादिहिमवद्मेरोह दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे गङ्गागोदावर्यो मध्यप्रदेशे दण्डकारण्ये भद्राचलश्रीरामक्षेत्रसमीपे देवकोण्डपल्ली ग्रामे भगवद्भागवताचार्य सभासन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादिविष्टिसंवत्सराणां मध्ये श्रीप्रभावनां संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभऋतौ शुभवासरे पुष्यमी नक्षत्रे पुनर्वसुदानन्तरम् अमृतकाले वर्षे शुभकर्णे शुभकर्णे एवं गुणविशेषविशिष्टाय अस्यां शुभऋतौ एवं विशिष्टे शुभे अभ्युदय मुहूर्ते अंता కూడా మమ అనుకోండి మమ జన్మ ప్రతిపాద్య కౌమారకే పరమార్థ్యేష జ్ఞానాజ్ఞానమనోభాగ్యాయ కర్మకృత వృత్తావృత్తప్రగేర్ణకాక్రాంత సమస్త దురితక్షయత్వార బాలుకాభిలుప్తర్షిపర్యంతం కృతరాశైర్వర్షసహస్రావసానే ఏకైకబాలుకాభికర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంవిధకాలే యమైశ్చంద్రమండలపర్యంతం కృతరాశైర్ सर्वे ग्रहाः शुभनक्षत्रयुक्ताः शुभ एकादशस्थानवरदा वरदा सुमुहूर्ता सुप्रसन्ना वरदो भवन्तु अंता కూడా నమస్కారం చేసి చెప్పండి శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే శుభముహూర్తం టైం అవుతుంది భద్రాద్రిలో
సీతమ్మ తల్లి శిరస్సు మీద రామచంద్రమూర్తి పెట్టేటువంటి సమయం, అలానే సీతమ్మ రామచంద్రమూర్తికి శుభముహూర్తం సమర్పణ చేసేటువంటి సమయం, గులజీలకాన్ని అంటే జీలకర్ర బెల్లాన్ని రెండు కూడా మిశ్రమం చేసి ఆ రెండు ఎట్లయితే కలిసి ఉంటాయో అదే విధంగా ఈ దంపతులిద్దరూ కూడా సీతారామచంద్రమూర్తి అవ్వాలని నమస్కారం చేసుకోండి. కొంచెం బ్యాక్ జరిగి బ్రహ్మం జరుగు అయ్యగారు కనవండి సంజయ్ మొత్తం దీన్ని మొత్తం ఫోటోలు పెట్టి కొంచెం ఇంకో జరిగి వైష్ణవ్యే నమః విమలాయే నమః సుందర్యే నమః స్వాచార్యేభ్యో నమః పూర్వాచార్యేభ్యో నమః. అంతా చెప్పండి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీరామచంద్ర శ్రీ మహాలక్ష్మి దివ్య సమర్పితమస్తు ఉల్లాసపల్లవిదమాలిత సత్తలోకి నమస్కారం చేసుకోండి. సుమంగళే మంగళ శ్రీరా మహాలక్ష్మీ దేవ్యాహే మంగళ ఓం సుమంగళే సీతామాయికి
సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యము రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం ధ్రువంజయాయ ధ్రువందేవో బృహస్పతిః ధ్రువందైత్రస్యాత్మికరాసంధారయతా ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిధ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః అక్షరారవ ముహూర్తోస్తు కర్మభూల ప్రేరి కర్మగే దక్షిణయానప్రణయం భద్రాంతిమోక్షస్థితం తేజోరాది విభూషిత ప్రభవతం సౌమిత్రయుద్ధం ఫలే ధ్యానే భద్రాద్రవికుంఠనామం శ్రీదానమాన్వితం శంకరగ్రధనపానధనం సౌమిత్రియే వేదం శరణ్యేవ దుర్గావర్ధమానయత్య భిన్నమో భవతి శతమద శతమేర్కమాయుర్వర్ధయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిద శతమేర్కమాయుః అగ్నేయ సింగరదేమవర్తయేంద్రావదేమవర్ధయామ్యహవః అయం మూర్ధావనమేర్దేవత్యాస్తమానానాం తమశ్లోకో అస్తు పద్మయే పుత్రం పద్మయే పుత్రం ప్రజా పుత్రమధునైత్యారిదే ఏవం విదుషోऽగ్నిహోత్రం విద్మహే తుమరేణ ఏవం వేద శతమానం భవతి శతమాన పురుషం శతేంద్రజ ఆయుష్యేవేంద్రజే ప్రతిష్టతి యోవితాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే తస్మై బ్రహ్మాయ ఆయుర్కీర్తిం ప్రజాత్మజః భాగధేనే నైవేదం ప్రణయతే బ్రాహ్మణానుభేద ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవేదం దేవతాభిరుద్ధరతే భాగదేవై దేవతాస్తాః సర్వా వై బ్రాహ్మణే వసంతి సర్వాః బ్రాహ్మణేభ్యో వేదనిభ్యో వేదినే సార్వభౌమాయ మంగళం భద్రాచలనివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాధారపదేవదాసాయ పురోగమై సర్వేశ్వరమురేనాథాయై సత్కృతాయాస్తు మంగళం ప్లీజ్ సంపూర్ణ